సాధారణంగా పాటల పోటీలు అంటే ఈటీవీని ఒక విషయంలో అభినందించాల్సింది ఏంటంటే, ఇవాళ సినిమా రంగానికి కావాల్సినటువంటి అనేక మందిని ఈటీవీ వాళ్ళ టాలెంట్‌ని చూపించి, ఈటీవీ ఇచ్చిన ప్లాట్‌ఫారాల్లో టాలెంట్లు చూపెట్టినోళ్ళే అక్కడికొచ్చారు. 'ఢీ షో'. ఆ 'ఢీ షో' కారణంగా ఎంతమంది కొరియోగ్రాఫర్‌లు ఇవాళ సినిమా రంగానికి దొరికారు. ఇవాళ ఉన్నోళ్ళలో 100కి 60, 70% మంది ఈటీవీ ద్వారా తమ పెర్ఫార్మన్స్ ప్రూవ్ చేసుకొని అక్కడ అయినటువంటి వాళ్ళే. అలాగే సింగర్స్ పాడుతా తీయగా నాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఆనాటి నుండి ఈనాటి వరకు జరిగినటువంటి దాంట్లో దాని ద్వారా కొన్ని వందలు వేల మంది, వందల అనాలి వేల మంది కాదు, వందలాది మంది సింగర్లు సినీ రంగానికి దొరికారు. అట్లాగే వాళ్ళ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా వందలాది మంది కమెడియన్లు దొరికారు వాళ్ళకి సైడ్ పోర్షన్లకు వేయడానికి, మంచి హావభావ ప్రదర్శన ఉన్నటువంటి విధంగా. ఇవన్నీ ఇంత చక్కటి అవకాశం సినిమా రంగానికి వాస్తవంగా చెప్పాలంటే మానవ వనరుల్ని సమకూర్చిపెట్టింది. ఇటు టాలెంట్ని వెలికి తీసింది, అటు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఇచ్చింది. అదే సందర్భంలో సినీ రంగం ఎదుక్కోవాల్సిన అవసరం లేకుండా చేసి పెట్టింది. బట్ అందులో ఒక దాన్ని ఏమంటారు, చిన్న ఇష్యూ వివాదం, కానీ ఇప్పుడు పెద్దది ఫ్లేరప్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు అసలు సింగర్సే కాదని కీరవాణి ఒక సందర్భంలో అన్నారు. నేను వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తుంటాను, చేస్తే తప్పేంటి, ఎంతో ప్రతిభావంతులు ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన కీరవాణి అలా మాట్లాడడం నా మనసుని చాలా నొప్పించింది. ఆయన ఎందుకు అలా మాట్లాడారని బాధగా అనిపించింది అంటూ గాయని ప్రశస్తి ఆరాధ్య చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించినాయి. ఈటీవీలో ప్రసారం అవుతున్న సింగింగ్ రియాలిటీ షో పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ సంగీత దర్శకుడు కీరవాణికి ఆయన సునీత పాటలు రచి చంద్రబోస్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పి చరణ్ హోస్ట్గా ఉన్నారు. ఈ షోలో పాల్గొన్న ప్రశస్తి ఆరాధ్య త్వరగా ఎలిమినేట్ అవ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆమెకు మంచి గాయనిగా పేరుంది. గతంలో సరిగమ, సై అంటే సై, సూపర్ సింగర్ వంటి పలు సింగర్ రియాలిటీ షోల్లో తన అద్భుతమైన గానంతో వీక్షకులు రంజింపజేసి విజేతగా నిలిచారు. అట్లాంటి ఆమె పాడుతా తీయగా నుంచి అత్యంత త్వరగా తప్పించబట్టడం చర్చనీయాంశమైంది. దీని మీద ప్రవస్తి స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టులు పెట్టారు. పాడుతా తీయగా ప్రోగ్రాంకి వెళ్ళాలనుకుంటున్న సింగర్స్కి నా సలహా ఒక్కటే, ఎవరైనా సిఫార్సు చేస్తున్నా లేకుంటే ఆ షోలోని జడ్జిల నుంచి రెఫరెన్స్ ఉంటేనో మాత్రమే పాల్గొనండి. ఆ రెండు లేకుండా వెళ్తే మాత్రం మీకు అన్యాయం, మానసిక వేదన మాత్రమే ఎదురవుతాయి అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ వైరల్ అయింది. ప్రవస్తికి మద్దతుగా చాలామంది పోస్టులు పెట్టగా కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్ చేశారు. అయితే పాడుతా తీయగా షో గురించి నిర్వాహకులు జడ్జిలపై ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది. దీంతో సాక్షి, ఎందుకంటే ఈటీవీ కాబట్టి వెంటనే సాక్షి వాళ్ళు టచ్ చేశారు అమ్మాయిని. పాడుతా తీయగా షోకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి న్యాయ నిర్ణేతగా ఉన్నప్పుడు 2017లో తొలిసారిగా నేను కూడా పాల్గొన్నాను. ఆయన ఎలాంటి పక్షపాతం లేకుండా సింగర్స్ అందరినీ చాలా బాగా ప్రోత్సహించారు. ఎలాంటి వివక్ష లేదు. నేను కూడా ఫస్ట్ రన్నర్అప్గా నిలిచాను. ప్రస్తుతం జరుగుతున్న సిల్వర్ జూబ్లీ సిరీస్కి అనారోగ్యం కారణంగా నేను ఆడిషన్స్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు అడగడంతో నేను కూడా పాల్గొని 10 పాటలు పాడా. ఈ షోలో మొత్తం 15 మంది పాల్గొంటే తొలుత 2 ఎలిమినేట్ చేశారు. టాప్ 12 లిస్ట్ అంటూ ఆ తర్వాత నన్ను ఎలిమినేట్ చేశారు. టాప్ 12 లిస్టులో నేను లేకపోవడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. ఈ షో న్యాయంగా జరగడం లేదని ప్రతిభ ఉన్న వారిని కాకుండా నచ్చిన వాళ్ళని మాత్రం విజేతలుగా చేస్తున్నానని అర్థమైంది. పైగా షోలో పాల్గొన్నప్పుడు కీరవాణి మాటలతో నేను మానసిక వేదనకు గురయ్యా. వెడ్డింగ్ ఈవెంట్ చేసుకునే వాళ్ళని ఆయన అలా తక్కువ చేసి మాట్లాడిన నా దృష్టిలో తప్పే. వాళ్ళ కుటుంబం కోసం డబ్బులు సంపాదించడం కోసం ఇలాంటివి చేస్తుంటారు, అందులో తప్పేముంది. అలా చేసేవారు నా దృష్టిలో గాయకులే కాదనడం చాలా పెద్ద తప్పు. వ్యక్తిగతంగా ఆయనపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. నా పాట గురించి బాగానే మాట్లాడారు, కానీ అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆయన మా మనోభావాలు దెబ్బతినేలా ఎందుకు అలా మాట్లాడారు అన్నదే నా బాధ. ఆయన మాటలు బట్టి చూస్తే నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారనిపించి, పైగా ఆయన కంపోజ్ చేసిన పాటలు పాడిన వారికి ఎక్కువ మార్కులు వస్తాయి. ఇలాంటి వివక్ష చాలామంది సింగర్స్ ఎదుర్కొన్నారు. అయితే ఇలా మాట్లాడితే తమ కెరీర్కి ఇబ్బంది కలుగుతుంది, అవకాశాలు ఉండవనే భయంతో చాలామంది మాట్లాడడం లేదు. ఈ విషయాన్ని నాతో పంచుకున్నారు. అలాగే ధైర్యంగా మాట్లాడిన నన్ను వాళ్ళు అభినందించారు. జడ్జిమెంట్ విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారంటే ఇలాంటి రియాలిటీ షోలో పాల్గొన్న అందరూ కుమిలిపోతున్నారు, కానీ ఎవరికి మాట్లాడే ధైర్యం లేదు. జడ్జిలు ఇచ్చే మార్కులు న్యాయంగా ఉండటం లేదు. షో దర్శకులు చెప్పినట్టు జడ్జిలు చేస్తున్నారు. పైగా పాట కూడా వాళ్ళకి ఇష్టం వచ్చింది ఇస్తుంటారు, కానీ బయటికి మాత్రం మేము ఎంపిక చేస్తున్నట్టు చూపిస్తారు. పాడుతా తీయగాలు నేను 10 పాటలు పాడి ఎలిమినేట్ అయ్యాను. ప్రతిసారి సునీత నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు. చంద్రబోస్ మొదటి 2 ఎపిసోడ్స్ వరకు నాకు మంచి అభినందనలు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి నాకు నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలాగే కొంతమంది కంటెస్టెంట్స్ని ఆయన రికమెండ్ చేయడం, వాళ్ళని ప్రోత్సహించడం, లిరిక్స్ తప్పుగా పాడినా నెగిటివ్ కామెంట్స్ ఇవ్వకపోవడం, వాళ్ళని ప్రత్యేకంగా ట్రీట్ చేయడం చాలా బాధగా అనిపించిందంటూ చెప్పుకొచ్చారు.